రాఖీ బాగుంది కదా. ఎందుకే మీ పనికి మళ్ళీ మీ అన్నక చిల్లిగా ఒక పని చేయడు 20 రూపాయలు బొక్క. మీకేం తెలుసండి అన్న చెల్లెల అనుబంధం. నాలాగే మీకు చెల్లుంటే తెలిసేవి. డబ్బుంటేనే బంధాలు బంధుత్వాలు, డబ్బు లేకపోతే ఎవరు దేకరు. అన్ని బంధాలని డబ్బుతో వెలకట్టకండి. అయినా మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. వచ్చేసావా? నీ వల్లేరా ఇదంతా. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదని ఏందిరా మాకు ఇలా తగులుకున్నావు నువ్వు? నా చెల్లి నా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉందిరా, నీ దగ్గరికి వచ్చాక ఇలా అయిపోయింది. ఏం చేసావురా? ఒరే, ఇద్దరు తన్నుకోవటం కాదురా, ముందు పట్టించుకోండి రా, ప్రాణం పోయేలాగుంది. మచ్చా ఏమైందో చెక్ చేయరా, నువ్వు డాక్టర్వేగా. సార్ చూడండి సార్, ప్లీజ్ సార్. ఒరే ఇప్పుడు దాకా బాగానే ఉంది కదరా. ఒరే మచ్చా, బ్లడ్ తక్కువైందిరా. ఇప్పుడు గనక ఇద్దరులా ఎవరికలు బ్లడ్ ఇవ్వలేదు అనుకో చనిపోతుంది. అవునా? నా బ్లడ్ పనిచేయదు. బావా, నా చెల్లికి తెరిస్తా బావా. ఇప్పుడు వరకు బంగాళం డబ్బుతో వెళ్ళకట్టాను బావా, నాకు బుద్ధి వచ్చింది బావా. నా చెల్లి కోసం ప్రాణాలు ఇస్తాను బావా, బ్లడ్ ఇవ్వలేదా? అమ్మయ్యా, ఆలోచన వేసింది. దీనికోసమే మా డాక్టర్ అన్నయ్య నేను ఇద్దరం కలిసి నాటకం ఆడాం. ఇప్పటి నుంచి ప్రతి రాఖీ పండక్కి మా అన్నయ్య ఇంటికి నువ్వే తీసుకెళ్ళాలి, దగ్గరుండి రాఖీ కట్టించాలి. అర్థమైందా? అర్థమైంది. ఓకే అలాగే. మా టీం తరపున అందరికి హ్యాపీ రక్షాబంధన్.